Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఓకేనా సో మీకు నా కోర్స్ గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో, ఓకేనా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఓకేనా సో మీరు మెయిన్స్కి ఒక సెలెక్ట్ అయ్యారు కదా, మనకు ఎంత తీసుకున్నారంటే రేషియో 1:50 తీసుకున్నారండి. ఓకేనా 1:50 తీసుకున్నారు, మనకు అందరికి తెలిసిన విషయమే, రైట్. మీరు చేయాల్సిందల్లా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడమే. ఓకేనా సో మెయిన్స్కి మీరు గనక ఓకేనా ఎవరైతే కష్టపడి ప్రిలిమ్స్ మొత్తం క్వాలిఫై అయ్యారో ఇప్పుడు మీరు మెయిన్స్లో గనక మంచి స్కోర్ సాధిస్తే మీకు ఈజీగా గ్రూప్ 1 ఎగ్జామ్, ఓకేనా సో గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ అనేది క్లియర్ అవుతుందండి. మనకి దీనికి ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది అండి. ఓకేనా అయితే మనము ఈ వీడియోలో ఏం చూస్తామంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్. ఓకే ఇంగ్లీష్ అండి. సో చాలామందికి తెలిసిందే అండి, మనకు ఈ గ్రూప్ 1 మెయిన్స్ విషయానికి వచ్చినప్పుడు మీకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి ఉంటుందండి. ఓకే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది, రైట్. అయితే ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ని మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా అసలు ఆ పేపర్ ఎప్పుడు ఉంటుందని మనకు అక్టోబర్, ఓకేనా అక్టోబర్ మంత్లో అని మనకు ఆల్రెడీ డేట్స్ వచ్చాయండి. ఓకేనా ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయో డేట్స్ అనేవి వచ్చాయి. సో ఫస్ట్ ఎగ్జామ్ మీకు ఏముంటుందంటే ఇంగ్లీష్ ఎగ్జామే ఉంటుంది. ఓకేనా కాబట్టి మనకు అక్టోబర్లో, ఓకేనా అక్టోబర్ 21కి మనకు ఇంగ్లీష్ ఉంది అండి, రైట్. కరెక్ట్గా చూసుకుంటే మనకు 100 డేట్స్ ఉంది అండి. ఓకేనా సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి మనకు యాన్ యావరేజ్ ఓకేనా కరెక్ట్గా చూసుకుంటే 100 డేస్ వరకు మనకు టైం ఉందండి. కాబట్టి ఈ 100 డేస్లో ఓకేనా 100 డేస్లో మనం ఇంగ్లీష్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా ఇంగ్లీష్లో మనం ఎలా క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకేనా మీకు అసలు ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనా మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ సాధించవచ్చు, అసలు క్వాలిఫైయింగ్ ఓకేనా ఓన్లీ క్వాలిఫై కాబట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి, ఓకేనా సో మనకు ఓసీ వాళ్ళకి ఎన్ని రావాలి, బీసీ వాళ్ళకి ఎన్ని రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని రావాలి, ఓకేనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎన్ని రావాలి, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని కంప్లీట్గా చూడండి, ఓకేనా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి, కొంచెం కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి. ఓకేనా రైట్. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై, ఓకేనా మనం ఇప్పుడు ఇక్కడ మీ జాగ్రత్తగా చూసుకుంటే స్టూడెంట్స్ మనము ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకుంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి ఇక్కడ. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఎలా ఉంటుంది అంటే టోటల్గా మనకు 150 మార్క్స్కి ఎగ్జామ్ అండి. ఇంత మనకు 150 మార్క్స్కి ఎగ్జామ్ ఓకేనా. ఈ 150 మార్క్స్ తీసుకుంటే మీకు టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది అండి. ఫస్ట్ ఎగ్జామ్ ఇదే మీకు ఇంగ్లీష్, ఓకే 3 అవర్స్ ఉంటుంది అండి. ఓకేనా సో మీరు ఈ ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై అయినప్పుడు మాత్రమే, ఈ క్వాలిఫై అవుతేనే మీ ఇక్కడ జిఎస్లో ఓకేనా స్కోర్ని బట్టి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. అంతేగాని మీరు ఇంగ్లీష్లో కనుక క్వాలిఫై కాలేరు అనుకోండి, జిఎస్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్ట్. ఇంగ్లీష్లో క్వాలిఫై కాకపోతే జిఎస్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్ట్ అండి. కాబట్టి ఇంగ్లీష్లో మాత్రం కంపల్సరీ క్వాలిఫై అయ్యేలాగా చూసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ టైం మన తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు చాలా మందికి మెయిన్స్లో జిఎస్లో మంచి మార్క్సే వచ్చాయి, కానీ ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోవడం వల్ల వాళ్ళకు జాబ్ అనేది రాలేదు. చూడండి మీరు అంత మంచిగా చదివి అంత కష్టపడి ఓకేనా సంవత్సరాలు కూర్చొని అంత కష్టపడి మీరు జిఎస్ టాపిక్స్ మొత్తం కంప్లీట్ చేసి ఇంగ్లీష్ విషయానికి వచ్చి అది ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎంత బాధగా అనిపిస్తుందో చూడండి మీకు అక్కడ. కాబట్టి ఇంగ్లీష్ ఓకేనా ఇంగ్లీష్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. కాబట్టి మీకోసం నేను ఎక్సలెంట్ కోర్సు డిజైన్ చేశాను ఇంగ్లీష్ కోసం, ఓకేనా నా యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మీకు ఆ కోర్స్ ఉంటుంది అండి. ఓకేనా కోర్స్ ఉంటుంది, మీకు కోర్సులో ఫ్రీ క్లాసులు కొన్ని ఉంటాయి, అవన్నీ విని డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని, రైట్. ఫస్ట్ అయితే మనకు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం, ఓకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. చూడండి ఇక్కడ 150 మార్క్స్ అన్నప్పుడు మనకు ఎన్ని మార్క్స్ రావాలి, ఓకేనా ఎన్ని మార్క్స్ రావాలంటే చూడండి స్టూడెంట్స్ ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఎన్ని మార్క్స్ రావాలంటే చూడండి ఓసీ వాళ్ళకు, నెక్స్ట్ స్పోర్ట్స్ చూడండి ఇక్కడ ఓసీ వాళ్ళకు, స్పోర్ట్స్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓకేనా సో ఓసీ వాళ్ళకు స్పోర్ట్స్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు చూసుకుంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలంటే షుడ్ నాట్ బి లెస్ దాన్ 40%. 40% కంటే తక్కువ రావద్దు, అంటే 40% అయినా రావచ్చు, 40% కంటే ఎక్కువనే రావచ్చు. కాబట్టి 150లో 40% అంటే ఎంత అండి, 10% అంటే 15 కదా, బట్ మనకు 60 మార్క్స్ అండి. ఓకేనా సో మనకు ఓసీ వాళ్ళకు, ఓకేనా చూడండి ఇక్కడ మీకు రాస్తున్నాను ఓసీ వాళ్ళకు, నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ వాళ్ళకు, నెక్స్ట్ మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎన్ని రావాలంటే 60, ఓకేనా సో 60 ఆర్ మోర్ దాన్ 60 వచ్చినా క్వాలిఫై అవుతారు. 60 కంటే ఒక్క రావడానికి ట్రై చేయండి, ఓకేనా 60 మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ లిమిట్ అనమాట అది, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనము బీసీ వాళ్ళకి చూసుకుంటే షుడ్ నాట్ లెస్ దాన్
35%. ఓకేనా, వీళ్ళకు 35% లేకపోతే 35% కంటే ఎక్కువ ఉండాలి. మరి 35%, సారీ ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నాను. మరి 35% అంటే ఎన్ని మార్క్స్ అండి చెప్పండి మీరే. ఓకేనా, ఇక్కడ ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి, నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్, ఓకేనా, స్పోర్ట్స్ మెన్కి మనకు సో ఎన్ని మార్క్స్ రావాలని చెప్పాను, ఇక్కడ 60 మార్క్స్ రావాలి. మరి ఇక్కడ బీసీ వాళ్ళకు ఓకేనా, బీసీ వాళ్ళకి ఎంత అంటున్నారంటే సో 35% అంటున్నారండి. ఓకేనా, మరి అప్పుడు మనకు సో 35 అయినా 35% అండి. ఓకేనా, 35% అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు అక్కడ, ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మనకి ఇక్కడ సింపుల్గా చూసుకుంటే సో 30% అంటే ఓకేనా, 30% అంటే 45. ఓకేనా, సో ప్లస్ 45 ప్లస్ నెక్స్ట్ 5% అంటే ఎంత అండి, 7.5. 7.5 కాబట్టి మనకి ఇక్కడ సో మనకు ఎన్ని మార్క్స్ రావాలి. ఓకేనా, 7.5 అంటే ఎన్ని మార్క్స్ రావాలి అంటే సో 52.5 అండి. ఓకే, ఎన్ని మార్క్స్ రావాలి చెప్పండి, ఇక్కడ 52.5 మార్క్స్ రావాలి కంపల్సరీ. వీళ్ళకంటే 5% తక్కువ ఉండాలంటే 5% అంటే 7.5, కాబట్టి మనకు 52.5 రావాలి బీసీ వాళ్ళకు. ఓకేనా, అదే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఇచ్చారు ఇక్కడ, సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్. ఓకేనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎంత ఉండాలంటే అక్కడ సో 30%. 30% అంటే 10% అంటే 15, నెక్స్ట్ మనకు 30% అంటే 45 కదండి, కాబట్టి ఇక్కడ 45 మార్క్స్ రావాలి అండి. ఎవరికి చెప్పండి ఇది, ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. ఓకేనా, వీళ్ళకు. ఓకేనా, చూడండి ఇక్కడ ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి, నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్కి ఏమో మనకు 60 మార్క్స్ రావాలి. అదే బీసీస్కి అయితేనేమో 52.5 మార్క్స్ రావాలి. అదే మనకు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 45 మార్క్స్ రావాలండి. 150 అవుట్ ఆఫ్ 150. ఓకేనా, అవుట్ ఆఫ్ 150 మార్క్స్. సో ఇన్ని మార్క్స్ వస్తే మనకు ఈజీగా క్వాలిఫై అయినట్టే. అప్పుడు మీకు మీ జిఎస్లో ఎంత స్కోర్ వచ్చిందని చెప్పేసి కన్సిడర్ చేసి చూసుకుంటారండి. కానీ చాలా మంది చూడండి స్టూడెంట్స్, చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంగ్లీషే కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేసి నేను డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తా అనుకుంటారండి. కానీ మీరు చెప్తున్నారు చూడండి ఇక్కడ, మీరు ఇన్ని రోజులు నేర్చుకున్న ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే వినండి, ఇన్ని రోజులు నేర్చుకున్న ఇంగ్లీష్ వేరు, మీకు అక్కడ ఉండే ఇంగ్లీష్ వేరండి. గ్రామర్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏదో బట్లర్ ఇంగ్లీష్ వచ్చి నేర్చుకొని అక్కడ ఎగ్జామ్ రాస్తుంటే కుదరదు. సో గ్రామర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అండి. మీకు డిస్క్రిప్టివ్ టాపిక్స్ ఉంటాయి అందులో. ఓకేనా, సో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంగ్లీష్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా, ఇంగ్లీష్ని మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే మీరు ఈ ఇంగ్లీష్ అనేది క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మీ స్కోర్ అనేది అక్కడ వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్లో క్వాలిఫై అయ్యేలాగా చూసుకోండి. ఓకేనా, క్వాలిఫై అయ్యేలాగా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఓకేనా, అసలు మనకి ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, అక్కడ మనకు మెన్షన్ చేసిన టాపిక్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్పారంటే స్పాటింగ్ ఎర్రర్స్ అండి. ఓకేనా, స్పాటింగ్ ఎర్రర్స్ ఏం చెప్పారంటే నెక్స్ట్ స్పెల్లింగ్ పంక్చువేషన్ మీద, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వెర్బ్ టెన్సెస్ అని చెప్పారు. నెక్స్ట్ రీరైటింగ్ సెంటెన్సెస్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, ఆ టాపిక్ చెప్పాడండి. నెక్స్ట్ మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి చెప్పాడు. యూసేజ్ ఆఫ్ వొకాబులరీ అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పారండి. జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే మనకు ఒకటి సెంటెన్స్ ఇచ్చి దాన్ని జంబుల్ చేస్తారు, లేకపోతే గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చి వాటిని జంబుల్ చేస్తారు. మనం కరెక్ట్ ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ టాపిక్. నెక్స్ట్ మనకు ప్రెస్సీ రైటింగ్, ఎక్స్పాన్షన్, లెటర్ రైటింగ్ అండి. ఇవి నార్మల్గా వాళ్ళు మెన్షన్ జస్ట్ ఇట్లా 8 అని చెప్పారు ఇట్లా. కానీ మనము ఇన్ డీటెయిల్గా టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. ఓకేనా, మీకు ఇన్ డీటెయిల్గా టాపిక్ చూస్తే అసలు ఏ టాపిక్ మన జనరల్గా ఎన్ని మార్కులకు వచ్చే ఛాయిస్ ఉంది అని చూసుకుంటే ఇక్కడ ఇది మీకు ప్రీవియస్ ఇయర్. ఓకేనా, సో లాస్ట్ టైం అప్పుడు జరిగిన సో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. ఇది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. మీరేం చేయాలి అంటే అక్కడ ప్యాసేజ్ చదివి కింద ఆన్సర్ రాయాలి. ఇది మనకు డిస్క్రిప్టివ్ అండి, కంప్లీట్గా డిస్క్రిప్టివ్ కాబట్టి ఆన్సర్ మీరు అక్కడ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో రాయాలి మీరు కంపల్సరీగా. ఓకేనా, సో కాబట్టి రాయాలి కాబట్టి అక్కడ మీరు పైన ప్యాసేజ్ చదివి కింద రాయడమే, సింపుల్. ఓకేనా, సో మీరు కనీసం 10 మార్కులు అంటే కనీసం ఇందులో 6 మార్కులు ఈజీగా వస్తాయండి. 6 మార్కులు ఈజీగా వస్తాయి. ఓకేనా, ఈజీగా 6 మార్కులు వస్తాయి. నా కోర్సులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అవన్నీ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్రెస్సీ రైటింగ్ అండి. ప్రెస్సీ రైటింగ్ అంటే ఏం లేదు. ప్రెస్సీ రైటింగ్ అంటే ఏంటంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అంటే 12 సెంటెన్సెస్ 10 సెంటెన్స్ ఏదో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. పారాగ్రాఫ్ మీరు షార్ట్గా చేసి రాయాలి. ఓకేనా, అంటే దాంట్లో ఉన్న పాయింట్స్ మిస్ చేయొద్దు మళ్ళీ.
ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మిస్ చేయకూడదు. మిస్ చేయకుండా ఒక మీరు 1/3 ఓకేనా, 1/3కు కుదించి రాస్తూ ఉండాలి ఏదైనా పారాగ్రాఫ్. 2 లైన్స్ ఇచ్చారనుకోండి, దాన్ని మీరు 3 లైన్స్లోనే రాయాలి, కుదించి రాయాలన్నమాట. దాన్ని ప్రెస్సీ రైటింగ్ అంటాం. ఓకేనా, అంటే షార్ట్గా చేసి రాయడం అనమాట. రైట్. నెక్స్ట్ ఎక్స్పాండ్ ద ఐడియా. ఎక్స్పాండ్ ద ఐడియా అంటే మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్ టాపిక్ అండి ఇది. ఎక్స్పాండ్ ద ఐడియా అంటే మీనింగ్ ఏంటంటే ఏదో ఒక మీకు ఒక ప్రొవర్బ్ ఇస్తారండి, ఏదో ఒక కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషన్ని సపోర్ట్ చేసుకుంటూ ఒక పారాగ్రాఫ్ రాయమని అడుగుతారు. అంటే ఎక్స్పాండ్ ద ఐడియా అని ఏమంటామంటే పారాగ్రాఫ్ రైటింగ్ అని కూడా అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే సో నిదానంగా, నెక్స్ట్ మనం స్టడీగా అంటే కాన్స్టాంట్గా వెళితే అది గెలుపుకు దారి తీస్తుంది అని మీనింగ్ అక్కడ. కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే స్టేట్మెంట్ని సపోర్ట్ చేసుకుంటూ ఒక పారాగ్రాఫ్ రాయండి అని అడుగుతారు అక్కడ. కాబట్టి మీరు సో దాన్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకేనా. అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఫస్ట్ దాని మీనింగ్ రాయాలి. మీనింగ్ రాసిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ రాస్తూ ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాసుకోవాలండి. ఓకేనా. దాన్ని మనము పారాగ్రాఫ్ రైటింగ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ లెటర్ రైటింగ్ అండి, చాలా సింపుల్ అండి. లెటర్ రైటింగ్లో మీరు ఈజీగా 7 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఓకేనా. ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, డేటు, శాలిటేషన్. ఓకేనా. సో మీ సిగ్నేచర్ కానీ, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ కానీ ఏవేవి. ఓకేనా. లెటర్ ఫార్మేట్ మీరు కరెక్ట్గా రాసినా సరే మీకు ఈజీగా 6 to 7 మార్క్స్ వేస్తారు ఈజీగా. మీరు అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. జంబుల్డ్ సెంటెన్స్ అంటే మనకు 5 మార్క్స్ కండి. ఓకేనా. చూడండి ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ ఉంటుందో చెప్తున్నాను. ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ 10 మార్క్స్, ప్రెస్సీ రైటింగ్ 10 మార్క్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా 10 మార్క్స్. చాయిస్ ఉంటుంది అందులో, అంటే 3 ఇస్తాడు, ఒక చాయిస్ చూస్ చేసుకోవాలి మనం, 3 చాయిస్. ఓకేనా. నెక్స్ట్ మనకు లెటర్ రైటింగ్ అంటే 10 మార్క్స్కి ఉంది అండి. నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ 5 మార్క్స్ అండి. ఓకేనా. ఇవి కొన్ని టాపిక్స్. ఇంకా మనకు చాలా 16 టాపిక్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఏమేమి అక్కడ మనము క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి రాబోతున్నాయని చెప్పేసి. ఓకేనా. ఇది మనకు ఒకటండి. ఓకేనా. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ చూస్తే చూడండి ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. చూడండి ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి వాటిని కరెక్ట్ చేయమని అడుగుతాడు. అంటే గ్రామాటికల్లీ రాంగ్ ఇస్తారు వాళ్ళు. రాంగ్ ఇచ్చేసి అప్పుడు మీరు ఆ సెంటెన్స్ని కరెక్ట్ చేసి రాయండి అంటారు. అది మనకు 10 మార్క్స్ అండి. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్. ఓకేనా. ఈడియమ్స్ అండి. ఈడియమ్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయండి. స్లో అండ్ ఈడియమ్స్ ఏముంటాయంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం కదా, మనకి ఈడియమ్స్ ఉంటాయి కొన్ని. ఆ ఈడియమ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ సినానిమ్స్, యాంటనిమ్స్ అండి, 10 మార్క్స్ అండి. చూడండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ 10 మార్క్సే, ఈడియమ్స్ 10 మార్క్సే. సినానిమ్స్, యాంటనిమ్స్. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. ఓకేనా. మీకు వొకాబులరీ కిందకి వస్తాయండి ఇవి. రైట్. నెక్స్ట్ స్పెల్లింగ్స్ అండి, ఇది కూడా మనకు వొకాబులరీ కిందకి వస్తుంది. స్పెల్లింగ్స్ కూడా మనకు 10 మార్క్స్ కండి. స్పెల్లింగ్స్ గురించి మనకు 10 మార్క్స్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అని అనమాట. అంటే ఈ 20 మార్క్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్ అంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ మనకి జనరల్గా ఇంగ్లీష్లో అడ్వైజ్ ఉంటుంది, నెక్స్ట్ అడ్వైజ్ ఉంటుంది అండి. అంటే ఎస్సీ స్పెల్లింగ్, ఈ సి స్పెల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇఫెక్ట్ ఉంటుంది అండి. వీటి మధ్యలో డిఫరెన్స్. ఓకేనా. వీటి మధ్యలో డిఫరెన్స్ని మీరు ఎగ్జాంపుల్ రూపంలో అక్కడ చెప్తూ ఉండాలి. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా కోర్సులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సిఈ అనేది మనకి ఏంటంటే నౌన్ రూపంలో వాడాలి, ఎస్సీ అనేది మనకి ఏంటంటే వెర్బ్ రూపంలో వాడాలి అండి. ఇది కూడా అంతే. ఏఎఫ్ఎఫ్ ఈసీటీ అనేది మనం వెర్బ్ రూపంలో వాడాలి. ఓకేనా. ఈఎఫ్ఎఫ్ ఈసీటీ అంటేనేమో నౌన్ రూపంలో వాడాలి. మన నౌన్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి అన్నీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా క్లాసెస్లో. ఓకేనా. సో మీరు జాగ్రత్తగా ఫాలో అవుతే చాలా అవి అంతే. రైట్. ఇదండి మనకు. రైట్. నెక్స్ట్ మనకు ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. చూడండి ఇక్కడ ఓకే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే తెలుసు కదండి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో టెన్సెస్ అండి. టెన్సెస్ మీద క్వశ్చన్స్ ఇస్తారు, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారండి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. చూడండి స్టూడెంట్స్, మీరు టెన్సెస్ అనే టాపిక్ చూసినప్పుడు చెప్తా చూడండి. టెన్సెస్ అనే టాపిక్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో మీకు ఏ టాపిక్ రావాలన్నా సరే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సెస్ రావాలి. ఇంగ్లీష్లో ఏ టాపిక్ రావాలన్నా సరే ఫస్ట్ మీకు ఏం రావాలి చెప్పండి, టెన్సెస్ అనే టాపిక్ రావాలి. నా క్లాసెస్లో టెన్సెస్ అనేది ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. మీరు వేరే వాళ్ళ క్లాసులు విని చూడండి. ఓకేనా, పర్వాలేదు. వేరే వాళ్ళ క్లాసెస్ విని చూసి నా క్లాసులు ఒకసారి చూడండి. టెన్సెస్ అనే టాపిక్ చూడండి. మీరు ఒక్కసారి చూస్తే మీరు ఆ స్ట్రక్చర్స్ లైఫ్లో కూడా మర్చిపోరు. మీకు బయట ఎక్కడైనా సరే ఎలా చెప్తారు అంటే టెన్సెస్ అనగానే స్ట్రక్చర్స్ని బట్టి ఇస్తూ ఉంటారు. సింపుల్ ప్రెజెంట్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్.
పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఇవన్నీ బట్టి ఇస్తూ ఉంటారండి. కానీ మీకు నా క్లాస్లో బట్టించేది అసలు ఏముండదు అక్కడ. ఓకేనా, నా క్లాసులో జనరల్గా ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడతారండి. ఓకేనా, అర్థం కాదు మాకు, అది ఎట్లా ఉంటుంది అనుకుంటారండి. కానీ మీరు ఒక్కసారి నా క్లాసెస్ వినండి, అసలు కొంచెం కూడా బట్టే విధానం లేకుండా అన్ని కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు ఇంగ్లీష్ టెన్సెస్ స్ట్రక్చర్స్లో ప్రతిదానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జనరల్ ఎక్కడైనా ఏమని చెప్తారంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనగానే ఇది బట్టండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పేస్తారు. కానీ నా క్లాస్లో నేను అక్కడ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, ఆబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, హ్యావ్ హ్యాస్ ఎందుకు వచ్చింది, హ్యాడ్ ఎందుకు వచ్చింది, ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు వచ్చిందని. ప్రతిదానికి మనకు ఎందుకు వచ్చింది ఇంగ్లీష్లో యామ్ ఎందుకు వచ్చింది, ఈజ్ ఎందుకు వచ్చింది, ఆర్ ఎందుకు వచ్చింది, రీజన్ అర్థమైంది అనుకోండి. ఒకసారి మనకు రీజన్ అర్థమైతే అది ఎన్ని రోజులైనా సరే గుర్తుంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే రీజన్స్ కోసమే పరిగెత్తండి. ఇంగ్లీష్లో రీజన్స్ లేదు బట్టి అని అంటూ ఉంటారు బయట. కానీ ఇంగ్లీష్లో ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకు ఇలా రాయాలి, ఎందుకు అలా ప్రతి దానికి కాన్సెప్ట్ ఉంటుందండి. అది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నా కోర్సులో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా కోర్సు గురించి. ఓకేనా, అది నెక్స్ట్ మనకు ఇక్కడ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండి. మీకు చెప్తున్నా కదా, మీరు కనుక నా క్లాసెస్ చూస్తే నా క్లాసెస్లో సో మీకు టెన్సెస్ టాపిక్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ దగ్గరికి వెళ్ళగానే మీకు అర్థమవుతుందండి. మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నుంచి ఒక్క మార్కు కూడా మిస్ కాదు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక్క మార్కు కూడా మిస్ కాదు. అవుట్ మార్క్స్ వస్తాయండి, నా గ్యారంటీ ఇస్తున్నాను నేను. అవుట్ మార్క్స్ 20కి 20 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ కూడా మిస్ కాదు. అంత నీట్గా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అక్కడ. మీరు వెళ్ళి చూడండి, యాప్లో ఫ్రీ క్లాసులు ఉంటాయి, కొన్ని ఫ్రీ క్లాసులు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, చూసి డిసైడ్ అవ్వండి. ఓకేనా, అది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇది కూడా మనకు ఒక వొకాబులరీ అండి. ఓకేనా, నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్ అండి, ఇది కూడా మనకు టాపిక్. అది మనకు 5 మార్క్స్ జస్ట్. అర్థమైంది కదా, ఇవి మీకు టాపిక్స్ అండి. సో అర్థమైంది కదా, ఇంగ్లీష్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ మీకు ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ సిలబస్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం నేను ఇక్కడ టాపిక్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను అండి మీకు. అర్థమైంది కదండి ఇది. ఓకేనా, ఇదండి రైట్. మనకు సో మీకు ఇక్కడ కోర్స్ విషయానికి వస్తే ఓకేనా, మీకు ఇది కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనం ఫస్ట్ ఏ టాపిక్ చదవాలి, తర్వాత ఏ టాపిక్ చదవాలి, మెయిన్స్ ఎలా చదవాలి, అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ మీకు నా కోర్సు. ఓకేనా, సో ఓన్లీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం. ఓకేనా, గ్రూప్ 1 మెయిన్స్ కోసం అండి. అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా డిస్క్రిప్టివ్ కోర్స్. ఓకేనా, సో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ కోర్స్. ఓకే, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మీకు ఓన్లీ 399 రూపీస్కే అండి. ఓన్లీ 399 రూపీస్కే నేను 5 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాను. ఓన్లీ 399 రూపీస్కే 5 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఓకేనా, గ్రూప్ 1 మెయిన్స్. మీకు ఈ యాప్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ క్లాసులు వినండి. ఓకేనా, మీరు ఎక్కడ ఫ్రీ క్లాసులు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ క్లాసులు వింటే మీకు అర్థమవుతుంది అసలు కంటెంట్ ఎలా ఉంది, టాపిక్స్ ఎలా డీల్ చేస్తున్నారు సార్ అని మీకు అర్థమవుతుందండి. ఫ్రీ క్లాసులు విని డిసైడ్ అవ్వండి. ఓకేనా, కోర్స్ తీసుకోవాలా వద్దా అని. రైట్, మీకు ఈ యాప్ గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే, కోర్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది. 9985317597 అండి. ఓకేనా, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది అండి. ఓకేనా, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు అందులో ఫ్రీ క్లాసులు కొన్ని ఉంటాయి కదా, అవి చూడండి, ఫ్రీనే కదా, చూడండి, చూసి నచ్చితేనే తీసుకోండి మీరు క్లాసులు. ఓకేనా, సో మీకు మాత్రం గ్రూప్ 1 మెయిన్స్లో సో మీకు గ్రూప్ 1 జాబ్ కావాలంటే కంపల్సరీ ఈ ఇంగ్లీష్ క్వాలిఫై కావాలి. కాబట్టి మీరు కంపల్సరీ అక్కడ క్లాసెస్ చూడాల్సిందే. ఓకేనా, అంతేగాని మీ ఓన్గా నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే మాత్రం వేస్ట్ అండి. అయితే మీకు నా కోర్సులో ఏమేమి ఉంటాయంటే మీకు అన్ని టాపిక్స్ అండి. ఓకేనా, మీకు లెటర్ రైటింగ్ ఇవి కూడా అందులో ఉన్నాయి. ఓకేనా, సో లెటర్ రైటింగ్, అసలు లెటర్ ఎలా రాయాలి, ఓకేనా, ప్రెస్సీ రైటింగ్ అన్ని. ఓకేనా, ప్రతి టాపిక్ అండి. ఓకేనా, డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో డీటెయిల్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి టాపిక్. ఓకేనా, మీరు లో లెవెల్ అయినా సరే, ఓకేనా, మీరు ఏ లెవెల్ అయినా సరే అండి. ఓకేనా, సో 0 to హీరో లెవెల్. ఓకేనా, 0 to హీరో లెవెల్ అండి. ఓకేనా, మీకు అసలు ఇంగ్లీష్లో ఏం నాలెడ్జ్ లేదు నాకు అనుకుంటే మీరు ఈజీగా నా క్లాసెస్ చూస్తే క్వాలిఫై అవ్వచ్చు అండి. ఓకేనా, సో మీరు ఇప్పుడు ఇక్కడ మీకు ఒకవేళ మీరు ఇక్కడ గ్రూప్ 2 కోర్స్ కావాలంటే గ్రూప్ 2 కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది అండి మీకు. సో అది ఓన్లీ 3 మంత్స్ వ్యాలిడిటీ. ఓకేనా, ఇక్కడ మనకు ఓన్లీ 199 రూపీస్కి 3 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఓన్లీ 299 రూపీస్కి మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఇంగ్లీష్ గ్రూప్ 2 కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది అండి. గ్రూప్ 2లో కూడా మీకు ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అది. అందులో జాబ్ రావాలన్నా సరే ఇంగ్లీష్ అనేది మనకు మంచి రోల్ ప్లే చేస్తుందండి. ఓకేనా, అది రైట్. ఇప్పుడు
ఇప్పుడు మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ చూస్తే చూడండి ఇక్కడ స్టూడెంట్స్, ఫస్ట్ ఓకేనా, నా కోర్స్ తీసుకుంటే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఏదైతే ఆర్డర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆర్డర్ మీరు క్లియర్ కట్గా ఫాలో అవ్వండి. ఓకేనా, ఆర్డర్ ఫాలో కావడం అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే గ్రామర్ మొత్తం కంప్లీట్ చేయాలి అండి. గ్రామర్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకేనా, గ్రామర్ మొత్తం కంప్లీట్ చేయాలి. మీరు డైలీ, ఓకేనా, నేను చెప్తున్నాను కదా, మీరు డైలీ 2 to 3 అవర్స్ అండి, 2 to 3 అవర్స్ ఇంగ్లీష్కి పెట్టాల్సిందే. డైలీ 2 to 3 అవర్స్ పెట్టండి ఇంగ్లీష్కి, ఏం పర్వాలేదు. ఓకేనా, అంటే కొద్ది రోజుల వరకే, అది ఎన్ని రోజులు పడుతుంది మీకంటే 2 to 3 అవర్స్ పెడితే మీకు ఈజీగా, ఓకేనా, ఈజీగా ఒక 40 డేస్లో కవర్ అయిపోతుందండి. 2 to 3 అవర్స్ పెడితే మీకు 40 డేస్లో ఈజీ కవర్ అయిపోతుంది ఇంగ్లీషు ఈజీగా 40 డేస్లో కవర్ అయిపోతుందండి. ఎందుకంటే ఉన్నదే అక్కడ మనకు 70 అవర్స్ ఏముందండి, 70 to 75 అవర్స్ ఉంది అంతే కోర్స్ మొత్తం. ఓకేనా, మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయండి. అందులో మీకు నేను నోట్స్ రాసుకునే విధంగా చెప్పాను అక్కడ కోర్సులో. నోట్స్ మీరు డీటెయిల్గా రాసుకోవాలని చెప్పేసి నేను నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కోర్స్ ఉంది అక్కడ. ఓకేనా, మీకు 75 అవర్స్ వరకు ఉంటుందండి కోర్స్ అనేది, వాటి కంపల్సరీ తీసుకోండి. ఓకేనా, గ్రామర్ అండి, ఫస్ట్ గ్రామర్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇవి మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ టెన్సెస్ కంటే ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో అదే ఆర్డర్ ఫాలో అవ్వండి మీరు అంతే. ఓకేనా, ఆ ఆర్డర్ ఫాలో అవుతే చాలు అండి. ఓకేనా, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుందండి. రైట్, మీకు చెప్తున్నాను కదా, మీరు ఒక్కొక్క టాపిక్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది అండి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు మీకు మీరు ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు గ్రూప్ 1 మెయిన్స్లో. ఓకేనా, ఫస్ట్ గ్రామర్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒకాబులరీ. ఓకేనా, సో నెక్స్ట్ ఒకాబులరీ కంప్లీట్ చేయండి. ఒకాబులరీ అంటే చాలా సింపుల్ అండి. మీకు బట్టి ఈ ఒకాబులరీ అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, మీనింగ్స్ గుర్తుపెట్టుకుంటాం కదా, అవి నేను మంచి మెథడ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాను వర్డ్స్ని. ఓకేనా, ఎక్సలెంట్ వర్డ్స్ అనమాట అవన్నీ. ఓకేనా, ఏవైతే ఎగ్జామ్లో రాబోతున్నాయో అంటే మీకు మోస్ట్గా బాగా రిపీట్ అయిన వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అని. ఓకేనా, కాబట్టి ఒకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ మీకు అక్కడ ఈ మెయిన్స్, ఓకేనా, డిస్క్రిప్టివ్ అంతా డిస్క్రిప్టివే, కానీ ఇక్కడ ప్యూర్ డిస్క్రిప్టివ్ ఏంటంటే ఈ లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్సీ రైటింగ్ కానీ, ఎక్స్పాండ్ ద ఐడియా కానీ, టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. తర్వాత అవి చూడండి. అయితే ఇంకోటి ఏంటంటే మీరు లెటర్ రైటింగ్ రాయాలన్నా, ప్రెస్సీ రైటింగ్ రాయాలన్నా మీకు కంపల్సరీ గ్రామాటికల్ స్కిల్స్ ఉండాలండి. అంతేగాని మీరు డైరెక్ట్ వెళ్ళి లెటర్ రైటింగ్ ఎలా అంటే రాయలేరు. ఎందుకంటే గ్రామర్లో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఈజ్ ఎక్కడ వాడాలి, వాజ్ ఎక్కడ వాడాలి, హ్యావ్ ఎక్కడ వాడాలి, హ్యాజ్ ఎక్కడ వాడాలి, మీకు ఫస్ట్ తెలియాలి కదా. అది తెలియాలంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ గ్రామర్ నేర్చుకోండి. టైం ఉంది కదా మనకు, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇంగ్లీష్ని. మనకు టైం ఉంది కాబట్టి ఫస్ట్ మీరు గ్రామర్ నేర్చుకోండి. గ్రామర్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్స్ దగ్గరికి వెళ్ళండి. లెటర్ రైటింగ్, ప్రెస్సీ రైటింగ్, ఓకేనా, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, అన్ని టాపిక్స్ మీరు చూసుకోండి. అప్పుడు అర్థమైంది కదండి స్ట్రాటజీ అనేది. మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నా కోర్సు తీసుకోండి. కోర్సు తీసుకున్న తర్వాత అదే ఆర్డర్ ఫాలో కండి. ఓకేనా, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత గ్రామర్ ఉంటుంది అండి. గ్రామర్ కంప్లీట్ చేయండి. ఓకేనా, దాని తర్వాత ఒకాబులరీ కంప్లీట్ చేయండి. దాని తర్వాత మీరు ప్యూర్ డిస్క్రిప్టివ్ దగ్గరికి రండి. అంటే లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్సీ రైటింగ్ కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా కానీ, ఓకేనా, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, ఈ టాపిక్స్ లాస్ట్లో కవర్ చేయండి. ఎందుకంటే మనం రాయాలి, ఒక సెంటెన్స్ రాయాలి అంటే మనకు గ్రామర్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ తెలిసినప్పుడు మాత్రమే మనకు మంచి మార్క్స్ వస్తాయి. మీరు అంతేగాని అడ్డగోలుగా టెన్స్ ఫాలో కాకుండా ఎలా పడితే అలా రాశారనుకోండి సెంటెన్సెస్, ఎగ్జామినర్కు ఈజీగా అర్థమవుతుంది వీడు గ్రామర్ వచ్చినోడా గ్రామర్ రానోడా అని. గ్రామర్ రాకపోతే తక్కువ మార్క్స్ వేస్తారు ఎంత మంచిగా రాసినా. గ్రామర్ తోటి కొంచెం మ్యాటర్ రాసినా చాలు, ఎక్సలెంట్ స్కోర్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇదండి. ఓకే, అర్థమైంది కదండి. ఇది మీకు ఏంటంటే ఓకేనా, ఇది మీకు ఏంటంటే టోటల్గా గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ గురించి ఎక్స్ప్లెనేషన్ అండి. అర్థమైంది కదండి అది. ఓకేనా, మనం ఏం చూసామండి, గ్రూప్ 1 మెయిన్స్ అన్నప్పుడు ఇది మనకు అక్టోబర్, ఓకేనా, 10th month 21st రోజు ఉంది అండి ఎగ్జామ్ రైట్. మనకు 150 మార్క్స్కి ఉంది ఎగ్జామ్ మీకు. ఓకేనా, కట్ ఆఫ్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకేనా, మనకు సింపుల్గా 40%, ఓకేనా, ఓసీ, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ మెన్కి ఏమో 40% రావాలండి, బీసీ వాళ్ళకు 35% రావాలి అండి, ఎస్సీ ఎస్టీ మనకి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మనకు 30% వస్తే చాలు అండి. ఓకేనా, దాని తర్వాత మనకు 3 hours టైం ఉంటుందండి. క్వాలిఫై మార్క్స్ మీ టార్గెట్ మాత్రం క్వాలిఫై మార్క్స్ ఉండొద్దు. మీ టార్గెట్ మాత్రం ఎప్పుడైనా సరే ఒక 100 వరకు పెట్టుకోండి సింపుల్గా. ఓకే, 100 వరకు పెట్టుకుంటే చాలు అండి. మీకు టాపిక్స్ కూడా చెప్పాను, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈజీగా వస్తాయండి మార్క్స్. మీరేం వరి కావాల్సిన అవసరం ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నాను కదా, మీరు ఒకసారి యాప్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది అండి.
ఓకేనా? మీరు ఎక్కడెక్కడో తీసుకొని, ఎక్కడెక్కడో విని ఓకేనా? అంతా మీరు అక్కడ బాధపడొద్దు తర్వాత. రైట్? ముందు చెప్తున్నాం గదా! మీకు గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై కావాలి అంటే ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసి అందులో ఫ్రీ క్లాసులు వినండి ఫస్ట్. గ్రూప్ 1 మెయిన్స్ అందులో మీకు ఆ కోర్స్‌లో ఫ్రీ క్లాసులు కొన్ని ఉంటాయి ప్రతి టాపిక్‌లో. మీకు టెన్సెస్ నుంచి ఒక 2, 3 ఫ్రీ క్లాసులు ఉంటాయి. డిస్క్రిప్టివ్‌లో కూడా 2, 3 ఫ్రీ క్లాసులు ఉంటాయి. వొకాబులరీ కూడా 2 ఫ్రీ క్లాసులు ఉంటాయి. అవి చూసి డిసైడ్ అవ్వండమ్మా. ఏది ఓకేనా? కోర్స్ తీసుకోవాలా వద్దా అని. తక్కువ అమౌంట్‌కే ఓకేనా? 399 రూపీస్‌కి మీకు అక్కడ 5 మంత్స్ వ్యాలిడిటీ. అంటే ఎగ్జామ్ వరకు అది. ఎగ్జామ్ తర్వాత కూడా ఉంటుంది మీకు అక్కడ. ఓకేనా? ఎగ్జామ్ వరకు ఉంటుంది కాబట్టి మీరు వరి కావాల్సిన అవసరమే లేదు. నేనున్నాను మీకు అంతే. ఓకేనా? మీకు యూట్యూబ్‌లో కూడా నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతూనే ఉంటాను. అంటే ఒక టాపిక్ మీద నేను వీడియోస్ రెగ్యులర్‌గా పెడుతూనే ఉంటాను. మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా? ఎగ్జామ్ వరకు నేను వీడియోస్ అనేవి పెడతాను. మీరు అసలు వరి కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? కానీ కంపల్సరీ కోర్స్ అయితే తీసుకోండి. మోసపోకండి వేరే దగ్గర తీసుకొని. ఓకేనా? సో, క్లాసెస్ చూసి మంచిగా అర్థమవుతాయి. క్లియర్‌గా ప్రతి టాపిక్ నీట్‌గా డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి చూడండి. చూసి తీసుకోండి. ఓకేనా? సో, ఎనీవే ఫస్ట్ టైమ్ ఓకేనా? ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని విజిట్ చేస్తే కంపల్సరీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా లాస్ట్ రిక్వెస్ట్ ఓకేనా? నాదేంటంటే మీరు కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్‌లో షేర్ చేయండమ్మా వీడియో. ఓకేనా? ఎవరెవరైతే గ్రూప్ 1 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్‌లో క్వాలిఫై కావడం అనేది అందరికీ ఇంపార్టెంటే. ఇంగ్లీష్ క్వాలిఫై అవుతేనే మీకు జాబ్ వస్తదక్కడ. ఇంగ్లీష్ క్వాలిఫై కాలేరనుకోండి, జీఎస్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్టే. ఓకేనా? కాబట్టి ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఓకేనా? లైక్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో స్టూడెంట్స్. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఓకేనా? మంచిగా రాయండి. మంచిగా జాబ్ తెచ్చుకోండి. నేను ఎప్పటికైనా సరే ఇంగ్లీష్‌లో ఓకేనా? నేను చేసేంత సాయం నేను చేస్తాను. ఓకేనా? ఇంగ్లీష్‌లో. మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి కొన్ని పెడుతూనే ఉంటాను అప్పుడప్పుడు. ఓకేనా? గైడెన్స్ కోసం. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.